రూపాయల పెన్షన్ వెంటనే ప్రతి మహిళకు 2500 రూపాయలు వెంటనే ఎకరాకు 14,000 రైతు బంధు వెంటనే రుణమాఫీ వెంటనే తులం బంగారం దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు వెంటనే వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ వెంటనే 6 గ్యారెంటీలు వెంటనే 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి 6 గ్యారెంటీలు వెంటనే ఎకరాకు 14,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అని చెప్పి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేస్తామన్నారు. వచ్చే నెల నుంచి ఈ నెల మీరు తీసుకోకండి 2,000, వచ్చే నెల 4,000 ఇస్తామన్నారు. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తామన్నారు. పెళ్లిళ్ళు మీరు వాయిదా వేసుకోండి, నెల రోజుల తర్వాత పెళ్లి వేసుకోండి, మేము 1 తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. మరి విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు 6 నెలల్లో భర్తీ చేస్తామని చెప్పిండ్రు. ఇక ఎన్నో హామీలు ఇవాళ తీర చూస్తే పైసలు పెడితే యూరియా బస్తా దొరికిన పరిస్థితి వచ్చేసి ఈ బోనసులన్నీ బోగస్ అని తెలిసిపోయింది. మళ్ళీ ఇవన్నీ ఎట్లిచ్చిర్రంటే బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించారు. కొన్ని నియోజకవర్గంలో 100 రూపాయల బాండ్ పేపర్ ఇచ్చి సంతకం పెట్టి 10 రూపాయల బాండ్ పేపర్ ఇచ్చి ఇంటింటికి 10 రూపాయల బాండ్ పేపర్ సంతకం పెట్టించింది. ఇంత ఘోరమైనటువంటి మోసము ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అమెరికా ఇతర దేశాలు ఇట్లా చేస్తే తీసుకుపోయి జైల్లో పెడతారు. కాకపోతే ఇది ప్రజాస్వామ్య దేశం కనుక ఎన్ని బోనస్లు ఎన్ని బోగస్లు చెప్పినా కూడా అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చినా హామీలు నెరవేర్చకపోతే ఏమంటే పరిస్థితి ఉంది అలా. కనుక ఈరోజు ఆనాడు గ్యారంటీ సేమ్ ఇందులో ఉన్నటువంటి ఏ ఫోటోలు అయితే పెట్టినరో సేమ్ ఈ ఫోటోల పేరు మీద రైతు భరోసా మీద ఇదే ఫోటో పెట్టి గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు. తర్వాత నిరుద్యోగులకు గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు. విద్యా భరోసా కార్డు అది ఇచ్చిండ్రు. తర్వాత మహిళలకు ఇదే కార్డు, వృద్ధులకు ఇదే కార్డు, షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మికి, దివ్యాంగులకు అంటే ఇదే కార్డు కొట్టించి వాళ్ళు గ్యారంటీ కార్డులు ఇచ్చిండ్రు. ఇదే కార్డుల మీద మేము బాకీ కార్డు అంటే 22 పరిపాలనలో ఒక్కొక్క మహిళకు మరి 55,000 రూపాయలు ఇవ్వాలి. వృద్ధులకు ఇప్పటివరకు 44,000 రూపాయలు బాకీ పడ్డారు. ప్రతి మహిళకు 55,000 రూపాయలు బాకీ పడ్డారు. దివ్యాంగులకు 44,000 రూపాయలు బాకీ పడ్డారు. షాదీ ముబారక్ కింద దాదాపు కొన్ని వందల కిలోల బంగారం బాకీ పడ్డారు పెళ్లి అయినటువంటి వాళ్ళకు. రైతు భరోసా కింద రుణమాఫీ 2 లక్షల రూపాయలు బాకీ పడ్డారు. ఎకరాకు దీని చొప్పున 76,000 రూపాయలు మామూలు రైతులకు 5 ఎకరాలు తీసుకుంటేనే 76,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ పడ్డారు. మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. వాళ్ళకు 88,000 రూపాయలు బాకీ పడ్డారు. స్కూటీ బాకీ పడ్డారు. విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఈ కార్డు చూపించి మీరు ఈ బాకీ తీర్చండి. ఒక మహిళ ఉందనుకోండి, వచ్చి నువ్వు 55,000 రూపాయలు బాకీ తీర్చి నువ్వు అడుగు ఓటు, స్కూటీ ఇచ్చి ఓటు అడుగు, 44,000 రూపాయలు ఇచ్చి దివ్యాంగులను ఓటు అడుగు, వృద్ధులకు 44,000 ఇచ్చి ఓటు అడుగు, పెళ్ళైన వాళ్ళు మా ఇంట్లో 2 ఉన్నారు 2 తులాల బంగారం ఇచ్చి ఓటు అడుగు. ఈ రకంగా బాకీ కార్డును చూయించి ఓటు అడగడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాకు పడ్డ బాకీ ఇచ్చి మీరు ముందు మాట్లాడండి అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇది అడగకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్ తర్వాత గతంలో కేసీఆర్ చెప్పిండు, బాబు రామ్ జై భీమ్ అవుతుంది, దళిత బంధు జై భీమ్ అవుతుంది, తర్వాత రైతు బంధు రామ్ అవుతుంది, మొత్తం పోతాయి, ఆగం అవుతుంది అని చెప్పిండు. మరి స్థానిక సంస్థల ఎలక్షన్ల పొరపాటున ఓటేస్తే అది ఎన్ని అబద్ధాలు చెప్పినా వీళ్ళు నమ్ముతుండ్రు అని చెప్పి ఆ ఎలక్షన్ తర్వాత ఉన్న పెన్షన్ పోతుంది, ఉన్న రైతు బంధు పోతుంది, ఉన్నది మొత్తం పోతుంది. ఇంకా కరెంట్ మీటర్లు వస్తాయి. ఇప్పటికే కరెంట్ మీటర్లు సిద్ధం అవుతున్నాయి. మీటర్లకు పెట్టాలని కరెంటు మీటర్లు పెట్టాలని వ్యవసాయానికి అని సిద్ధం అవుతున్నాయి. కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పి సిద్ధం అవుతుంది. రాసి పెట్టుకొని మేము అన్నది వాస్తవం అవుతుందా కాదా అని ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ఇది జరుగుతుంది. కనుక మీరు అప్రమత్తం లేకపోతే నష్టపోయేది మీరే. ఇప్పటికే ఎవడు భూములు దేకేటోడు లేడు. పొరపాటున 5 ఎకరాలు 10 ఎకరాలు నోడు భార్య పిల్లలకి ఏమైనా అర్ధ ఎకరం అమ్ముతా అంటే కొనేటోడు లేడు. ఇలా చాలామంది కాంగ్రెస్ పార్టీ ఓటేసి సంబరపడుతుండొచ్చు, కానీ ఒక్కసారి ఆలోచన చేసుకోరు.
మీరు ఓటేసారు కదా, కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కదా, ఒక 5 ఎకరాలు ఉన్నాయన్నా ఒక్కసారి వెనక్కి పోయి ఆలోచన చేయండి. మేము అధికారంలో ఉన్నప్పుడు తక్కువ ఒక 25 లక్షలకు ఎకరం అయిపోయింది. అంటే నీవు ఒక ఓటేసి నీ ఆస్తిని తగ్గించుకొని నీ యూరియా బస్తాలు లేక పడిగాపులు కాసి పోలీసులతో దెబ్బలు తిని తిట్లు తిని సోషల్ మీడియాలో ఏదైనా మా పోస్ట్ పెడితే కేసు అయిపోయి కరెంటు లేక చేనులకు నీళ్ళు ఎండిపోయి ఇలా తాగే నీళ్ళను కూడా క్లోరినేషన్ చేసే పరిస్థితి లేదు. ఎప్పుడు రోగాలు వచ్చి చచ్చిపోతారో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. కనుక దయచేసి ఆలోచన చేయండి. మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకొని ఇలా ఏదో నసతో మీరు ఓటేసి తెప్పించుకున్నారు. ఇలా ఏమైందో మీరే ఆలోచన చేసుకొని కనీసం స్థానిక సంస్థలలో మీరు మెజారిటీతో గెలిపించుకుంటే కనీసం ఉన్న స్కీమ్లలో ఆగిపోతాయి. అరే మొత్తం పోయింది, ఇంకా రెవల్యూషన్ వస్తుందని. ఇలా చాలామంది ఏం చెప్తారంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడినటువంటిది శ్రీలంకలో, తర్వాత మొన్న ఇక్కడ నేపాల్లో, ఫిలిప్పీన్స్లో ప్రజలు తిరగబడుతారు. ఆ పరిస్థితి వస్తుంది ఏదో ఒక రోజు అని చెప్తారు. మరి కనీసం మీరు స్థానిక సంస్థలలో మీరు గెలిపించుకోకపోతే టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు అబద్ధాల మీద అబద్ధాలు ఆడి అదే నిజం అనుకుని మళ్ళీ ఉన్నది పోతాయి. దయచేసి అప్రమత్తంగా ఉండండి. మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలకు లాభం జరుగుతుంది.